వెల్కమ్ టు న్యూస్ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బద్ది పోచమ్మ తల్లికి బోనాల నైవేద్యాలు సమర్పించేందుకు మంగళవారం సందర్భంగా భక్తులు బారులు తీరారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారిని మంగళవారం దర్శించుకుని బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు చీర సారెలు, బోనాల నైవేద్యాలు, కళ్ళు శాఖ సమర్పించి సేవలు తరలించారు. అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ భక్తులు వేడుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు కలిసి ఒక్కటైన బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య విజయం సాధించాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయ తపస్కి సభ్యులు లేరన్న వారికి ఈ గెలుపు చెంపదెబ్బ లాంటిదని ఎద్దేవా చేశారు. కొమరయ్యను గెలిపించిన వారికి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో 1000 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం వాటిల్లింది. అధిక దిగుబడి ఆశ చూపి రైతులను నకిలీ విత్తనాలు అంటగట్టి సిజుంటా, హైటెక్ కంపెనీలు ఎకరాకు 60,000 నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్న నకిలీ విత్తనాల కంపెనీలను వ్యవసాయ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం సేరిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా సమయం వృధా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నాంపల్లి బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ముందు బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. మీ పార్టీలో 3 ముక్కలాట నడుస్తుందని, చంద్రబాబు, నితీష్ కుమార్లపై ఆధారపడ్డ ప్రభుత్వం బీజేపీ అని విమర్శించారు. ముందు మీ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోండి. ఉనికి కోసం మాట్లాడితే ఎవరూ పట్టించుకోరని రఘునందన్ రావును ఉద్దేశించి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 14 నెలల్లో 1000 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టామని, త్వరలోనే మరో 1000 కోట్ల అభివృద్ధి పనులకు అనుమతులు రానున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తమ సేవలందించిన మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడం జయరాములు యాదవ్, ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య సముచిత స్థానం కల్పించేందుకు వారి పేర్లను ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ ప్రభుత్వ ఆసుపత్రులకు పెడుతున్నట్లు తెలిపారు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి ఎయిర్పోర్టుకి భూమి కోల్పోతున్న రైతులు రోడ్డు ఎక్కారు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలన్నారు. మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామన్నారు. 200 మంది రైతులు జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. వరంగల్ నగరంలో వివాహ, ఇతర వేడుకల్లో డీజే సాంగ్స్ పెడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని డీజేలను సీజ్ చేసి జైలుకు పంపిస్తామని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ హెచ్చరించారు. వరంగల్ ఏసీపీ మాట్లాడుతూ ప్రస్తుతం పరీక్షల కాలం కాబట్టి వివాహ ఊరేగింపులు, ఇతర వేడుకల్లో డీజే సాంగ్స్ ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర 14,000 రూపాయలు జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర 6,900 రూపాయలు జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే కొత్త మిర్చి ధర 100 రూపాయలు, పత్తి ధర 150 రూపాయలు తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయ విక్రయాలు జరుపుకోవాలని సూచించారు. అనంతగిరి మండల పరిధిలోని కానాపురం, అనంతగిరి, వెంకటరాంపురం, లకారం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలను శాంతినగర్ కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల సామర్థ్యాల సాధన పట్ల సంతృప్తి వ్యక్తం చేసి ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.